సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి విషయాలను, నెగిటివ్ దుష్ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నటువంటి మిత్రులకు ఒక సూచన. మీకు మీ యొక్క ఛానల్స్ను రెపో రేటును పెంచుకోవడానికి, మీ యొక్క సబ్స్క్రైబర్స్ను పెంచుకోవడానికి, వ్యూవర్స్ను పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇక మానండి. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి కంపెనీ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి క్లెయిమ్స్ ఇస్తుంది, ఎన్ని లక్షల క్లెయిమ్స్ వస్తున్నాయి. 1,50,00,000 పైన సుమారు కంపెనీ ఇన్సెప్షన్ నుంచి ఇచ్చినటువంటి క్లెయిమ్స్ చరిత్ర కలిగినటువంటి కంపెనీ ఉంది. ఇక్కడ స్టార్ హెల్త్ గురించి కావాలని దుష్ప్రచారం చేసేటువంటి మిత్రులకు ఒకటే సలహా. ఎందుకంటే మీరు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా ఒక్కసారి ప్రశ్నించుకోండి. ప్రజలందరూ కూడా ఆరోగ్య బీమాకు దూరమయ్యే విధంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఇకనైనా ఆపండి. దయచేసి కస్టమర్లందరికీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం బట్టి క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని అనుగుణంగా ఒకవేళ కస్టమర్ సాటిస్ఫై కాకపోతే గ్రీవియన్స్ సెల్ ఉంటుంది, కన్జ్యూమర్ ఫోరం ఉంటుంది, అంబుడ్స్మెన్ ఉంటుంది. IRDA అండర్ గైడ్లైన్స్ ప్రకారము కస్టమర్కు న్యాయం చేసేటువంటి సంస్థలు ఉన్నాయి. మీడియాకు దీనిలో న్యాయం చేసేటువంటి ప్రయత్నం అయితే ఎలాంటిది లేదు. దుష్ప్రచారం ఆపండి. జై హింద్.